దెయ్యాలంటే ఎవరు అంటే ప్రేమైన దేవుని గారు చెప్తాను. దెయ్యాలు ఎవరు చేశారు? దేవుడు చేశారు. దెయ్యాలు వేరు, అవి జీవితాలను పాడు చేస్తాయి, మనసులను పాడు చేస్తాయి, కుటుంబాలను పాడు చేస్తాయి, యాక్సిడెంట్లు కల్పిస్తాయి, జబ్బులు తీసుకొని వస్తాయి, రకరకాల పరిస్థితులు తీసుకుని దెయ్యాలే. కానీ చచ్చిన వారు దెయ్యాలు కారు 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 కారు. చచ్చిన వారికి రెండు స్థలాలు. ఒకటి ఈ లోక మనుషులు అంటారు స్వర్గమని, బైబిల్ చెప్తుంది అది పరలోకమని. ఈ లోక మనుషులు అంటారు నరకమని, మరి బైబిల్ చెప్తుంది అది పాతాళమని. ఈ రెండు స్థలాలంటే చచ్చిపోయిన వారికి నువ్వు చనిపోయిన తర్వాత కూడా ఈ రెండు స్థలాలే ఉంటాయి ప్రేమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఒక మాట చెప్తాడు. ఏమంటాడంటే, చదువుతారా మాట? బ్రతికి ఉండేవారు ఎరుగుదు, అయితే చచ్చిన వారు ఏమి ఎరగరు. జ్ఞాపకం చేసుకున్నాండి. హల్లెలూయా, హల్లెలూయా. చచ్చిన వారు ఏమి తెలియదండి వాళ్ళకి, చచ్చిపోయిన వాళ్ళకి. మనం సినిమాలు చూసి చచ్చిన వాళ్ళు ఇలా అవుతారంటే అది అబద్ధం. బైబిల్ చెప్తుంది వాళ్ళకి ఏమి ఎరగరు. తర్వాత ఇంకోళ్ళ పేరు గవర్నమెంట్ లిస్ట్ లో కూడా తీసేస్తారు. ఈ భూమి మీద చచ్చిపోయిన వాళ్ళకి ఎటువంటి లాభం ఉండదు. ఇంకా వాళ్ళకి ప్రేమ ఉండదు, పగబెట్టుకోరు, అసూయపడరు. ఇప్పుడు చచ్చిన వాళ్ళ మీద లేకపోతే బతికుండే వాళ్ళ మీద చచ్చిన వాడికి పగ ఉండదు, ప్రేమ ఉండదు, ఈ భూమి మీద అసూయ ఉండదు, ఏముండదు. కానీ చచ్చిన వాళ్ళ మీద బతుకునే వాళ్ళకి అంటే అసూయలు, పగలు, ద్వేషాలు, ఒక తల్లి గడుపులో పుట్టిన వాళ్ళే మరి రకరకాలైన పరిస్థితులు, ఇష్టం లేని జీవితాలు ఇలా జీవిస్తుంటున్నారు ప్రేమైన దేవుని బిడ్డలారా. కానీ దైవ గ్రంథం అలా చెప్పదు. కాబట్టి చనిపోయిన వారు దేవుని రాజ్యంలో ఉంటారు. యేసు రక్తంలో కడగబడి, యేసు రక్తాన్ని ఆశ్రయించి చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దైవరాజ్యానికి మనందరం కూడా వారసులం అవుతాం. ఈ రోజు మరి సువార్తమ్మ దేవుని రాజ్యంలో ఉందని తన పాప